మిత్రులారా నమస్తే. కొన్ని ప్రశ్నలకు సమాధానాలు ఉండవు, అలాగని ప్రశ్నలు ఉదయించక మానవు. వాస్తవాలు అలాంటివి, సత్యాలు అలాంటివి. నువ్వు ప్రశ్నించు అని మనల్ని ప్రేరేపిస్తూ ఉంటాయి. యాక్చువల్గా ఇప్పుడు నేను రేజ్ చేస్తున్నటువంటి క్వశ్చను నేను రేజ్ చేస్తున్నది కాదు. మహారాష్ట్రలో ఒక వింత జరిగింది. ఆ వింతకు సంబంధించినటువంటి సమాచారం, ఆ ఓట్లు, ఆ వివరాల వల్ల కొన్ని ప్రశ్నలు ఉదయించాయి. అవి మీ ముందు పెట్టడం కోసమే ఈ వీడియో నేను చేస్తున్నాను. మిత్రులారా, మహారాష్ట్రలో మహాయుతి ఘన విజయం సాధించింది. అలాగే మహావికాస్ అఘాడీ ప్రతిపక్ష కూటమి ఘోర పరాజయం పాలైంది. ఇది అందరికీ మనకు తెలుసు. కానీ అక్కడ జరిగిన ఒక వింత విచిత్రం ఏమిటంటే నాందేడ్ లోక్సభలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ఇంకో విచిత్రం ఏమిటంటే అదే నాందేడ్ లోక్సభలో ఉన్నటువంటి 6 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది, బీజేపీ గెలిచింది. రెండో విచిత్రం. మూడో విచిత్రం ఏమిటంటే నిజంగా ఇవన్నీ విచిత్రంగానే ఉంటాయి. మూడో విచిత్రం ఏమిటంటే కాంగ్రెస్ పార్టీకి బీజేపీకి కలిపి 6 అసెంబ్లీ స్థానాల్లో పోలైనటువంటి ఇతర చిల్లర మల్లర పార్టీలు పోలైన పక్కన పెడితే కాంగ్రెస్ పార్టీకి బీజేపీకి కలిపి పోలైనటువంటివి మొత్తం కలిపి 10,39,527 ఓట్లు. ఈ 6 స్థానాల్లోనూ ఈ 6 స్థానాలు ఏమిటి అనేటటువంటిది మీకు తెలుసు. 6 స్థానాల పేర్లు కూడా నేను ఒకసారి చెప్తాను. బొఖార్, నాందేడ్ నార్త్, నాందేడ్ సౌత్, నాయిగాం, దెగ్లూర్, ముఖేడ్, ఇవి స్థానాలు. ఈ 6 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడిపోయింది, బీజేపీ గెలిచింది. రెండిటికి కలిపినటువంటి ఓట్లు ఎన్ని వచ్చినాయో నేను చెప్పాను కదా, 10,39,527. ఎట్ ది సేమ్ టైం ఆ 6 అసెంబ్లీ స్థానాలు ఉన్నటువంటి నాందేడ్ లోక్సభ స్థానాన్ని కాంగ్రెస్ గెలుచుకుందండి. ఇదొక విచిత్రం. అయితే విచిత్రం ఏమిటంటే 6 అసెంబ్లీ స్థానాలలోనూ కాంగ్రెస్కి బీజేపీకి కలిసి పోలైనటువంటి ఓట్ల కంటే 1,85,000 ఓట్లు ఎక్కువగా అక్కడ కాంగ్రెస్కి బీజేపీకి కలిపితే వచ్చినటువంటి ఓట్లు. మంచి మహాయుద్ధం జరిగింది అక్కడ. నువ్వా నేనా అన్నటువంటి హోరాహోరీ పోరు జరిగింది. చివరి క్షణం వరకు కూడా బీజేపీ అని చెప్పి 1,457 ఓట్లతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అక్కడ విజయం సాధించడం జరిగింది. ఇది ఒక విచిత్రం అన్నమాట. కానీ మరొక విచిత్రం ఏమిటంటే నిజంగా మహారాష్ట్రలో విజయం ఇది మహాయుతి విజయం లేదా నరేంద్ర మోడీ ఘన విజయం. మెయిన్ స్ట్రీమ్ మీడియా అంతా కూడా ఇది రాహుల్ గాంధీ అపజయం, ఇది కాంగ్రెస్ పార్టీ అపజయం, ఈ రాహుల్ గాంధీ ఇలా లాల్ కితాబ్ పట్టుకొని ఊపితే సరిపోయిందా, రాజ్యాంగం అంటే సరిపోయిందా, అది ఇది అని చెప్పేసి, లేదా జనపథలో కూర్చుంటే సరిపోయిందా, లేదా 24 అక్బర్ రోడ్లో కూర్చుంటే సరిపోయిందా అని చెప్పి మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కొంతమంది పెద్ద తలకాయలు జుట్టుపడినటువంటి జర్నలిస్టులు మాట్లాడారు. అవన్నీ పక్కన పెడితే సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విజయోత్సవ సభలో ఆయన ఏం మాట్లాడాడు, మొత్తం అంతా కాంగ్రెస్ మీద అటాక్ చేశాడు, రాహుల్ గాంధీని అటాక్ చేశాడు. రాహుల్ గాంధీని కాంగ్రెస్ పార్టీని నమ్ముకుంటే ఆ నమ్ముకున్నటువంటి పార్టీలు కూడా మునిగిపోతాయి, చూసుకోండి ఏం జరిగిందో. కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్నటువంటి ఉద్ధవ్ ఠాకరే శివసేన కానీ శరద్ పవార్ ఎన్సీపీ కానీ ఎలా మునిగిపోయింది అని ఆయన చెప్పాడు. సరే, ఇదంతా బాగానే ఉంది. మరి జార్ఖండ్లో ఏమైంది? జార్ఖండ్లో బీజేపీ ఎందుకు ఓడిపోయింది? అక్కడ జేఎంఎం, కాంగ్రెసు, లెఫ్టు, ఆర్జేడీ ఇవన్నీ కూడా కలిపి ఘన విజయాన్ని ఎలా సాధించాయి? అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి హేమంత్ సోరెన్ మీద అవినీతి ముద్ర వేసి జైల్లో పెట్టి అంత కక్ష తీర్చుకోవాలనుకున్నటువంటి వాళ్ళు తిరిగి ఆయన వచ్చి ఇంత థంపింగ్ మెజారిటీతో ఎలాగా విజయం సాధించాడు? మరి అక్కడ ఎవరు? ఇక్కడ బీజేపీ, ఇక్కడ నరేంద్ర మోడీ మ్యాజిక్ మహారాష్ట్రలో పనిచేస్తే జార్ఖండ్లో ఎందుకు పనిచేయలేదు? రికార్డు స్థాయిలో ప్రియాంక కేరళలో ఎలా గెలిచింది? పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీ 3, కాంగ్రెస్ 1 స్థానాలు ఎలా వచ్చాయి? మమతా బెనర్జీ అయిపోయింది, దిగిపోవాలని చెప్పి అల్లకల్లోలో సృష్టించారే. మరి 6 స్థానాలని మమతా బెనర్జీ పార్టీ టీఎంసీ ఎలా కైవసం చేసుకుంది అక్కడ?
అదంతా ఎందుకు, అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో జేడీఎస్ నుంచి ఒక స్థానాన్ని, బీజేపీ నుంచి ఒక స్థానాన్ని ఎలా లాగేసుకొని 3 స్థానాల్లో ఎలా విజయం సాధించింది? వీటన్నిటికీ ఏమీ సమాధానం చెప్పరు మహామహులు. కొన్ని ప్రశ్నలకు సమాధానాలు ఉండవని చెప్పాను కదా ముందు. ఇవన్నీ కూడా పక్కన పెడితే విచిత్రాతి విచిత్రమైనటువంటి టాలీ ఇదన్నమాట. అంటే ఇక్కడ ఏం జరిగింది అనేటటువంటిది మిత్రులారా, ఇక్కడ లోక్సభలో నిజంగా కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీకి సొంత కాళ్ళ మీద అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటటువంటి బలం లేదు, మనకు తెలుసు. అది జేడీయూ బలం మీద, లేదా తెలుగుదేశం బలం మీద, జనసేన బలం మీద, ఇలాంటి చిన్న చితక పార్టీల బలం మీద అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. నిజంగా నరేంద్ర మోడీ పట్ల ఇంత అద్భుతమైనటువంటి ప్రగాఢ విశ్వాసాన్ని ప్రజలు ప్రకటించేటటువంటి దశలో ఉంటే, నిజంగా అంత నమ్మకం, అంత హోపు, ఆయన పట్ల అంత దివ్యమైనటువంటి అనురాగం, ప్రేమ ఆయన పట్ల ఉంటే, నాందేడ్ లోక్సభలో ఖచ్చితంగా ఒక ఎంపీ సీట్ అయిన బీజేపీకి అక్కడ రావడం అనేటటువంటిది లోక్సభలో బీజేపీకి బలాన్ని ఇవ్వడమే కదా. ప్రజలు అంత గట్టిగా నరేంద్ర మోడీని కోరుకుంటే మరి లోక్సభ నాందేడ్లో ఎట్లా ఓడించారు? బీజేపీని ఎట్లా ఓడించారు? కాంగ్రెస్ని ఎందుకు గెలిపించారు? అదే లోక్సభలో ఉన్న 6 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీని ఎందుకు గెలిపించారు? కాంగ్రెస్ని ఎందుకు ఓడించారు? ఇదొక విచిత్రం, ఇదొక అంతు చిక్కని ప్రశ్న. దీనికి కూడా సమాధానం రావాలన్నమాట. చూడండి, ఇక్కడ పోలైనటువంటి అసెంబ్లీ స్థానాల్లో ఇద్దరికీ కలిపితే పోలైనటువంటి నేను చెప్పాను కదా 10,39,527 అయితే, లోక్సభలో కాంగ్రెస్కి అలాగే బీజేపీకి పోలైనటువంటి మొత్తం టోటల్ ఓట్స్ ఎన్నంటే 11,72,119. అంటే 6 అసెంబ్లీ స్థానాల్లో ఈ 2 పార్టీలకి వచ్చినటువంటి ఓట్లు, లోక్సభలో ఈ 2 పార్టీలకు వచ్చినటువంటి ఓట్లు రెండిట్లోనూ డిఫరెన్స్ తీస్తే దాదాపు 1,84,597, అంటే 1,85,000 తేడా. 1,85,000 మంది అక్కడ అనుకూలంగా ఓట్లు వేశారు. అంటే ఎక్కువ ఓటింగ్ అక్కడ జరిగింది, అటు కాంగ్రెస్కి కానీ ఇటు బీజేపీకి కానీ. ఇది ఎలా సాధ్యమవుతుంది అనేటటువంటిది ఎవరికి అంతు చిక్కటం లేదన్నమాట. అంటే దాదాపు ఒక్కో నియోజకవర్గంలో, ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గంలో 26,500 మంది కాంగ్రెస్ ఓటర్లు అసెంబ్లీలోనేమో కాంగ్రెస్కి ఎగెనిస్ట్గా, లోక్సభలో కాంగ్రెస్కి అనుకూలంగా వేసినట్టుగా ఇక్కడ అర్థమవుతుంది. అది ఎలా సాధ్యమైంది? అసెంబ్లీలోనేమో బీజేపీ కావాలని, లోక్సభలో బీజేపీ అక్కర్లేదని తీర్మానించినట్టు అనుకోవాలా? అంటే లోక్సభలో బీజేపీకి, నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా, రాహుల్ గాంధీకి అనుకూలంగా ప్రజలు తీర్పు చెప్పారని అనుకోవాలా? ఎలా దీన్ని అర్థం చేసుకోవాలి? ఇదంతా కాదు. కాంగ్రెస్ వారు చెప్తున్నది ఏమిటయా అంటే, ఈవీఎంలని మాయ చేసి, మేనేజ్ చేసి, నోరు లేని ఈవీఎంలకి ఏం తెలుసు, ఇదిగో నా చేతిలో ఉన్నట్టు రిమోట్ ఎవరి చేతిలో ఉంటుందో వాళ్ళు నొక్కినట్టుగా మిషన్లు వింటాయి, యంత్రాలు వింటాయి. అది ఏమో మనకు తెలియదు. వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు రేజ్ చేస్తున్నటువంటి క్వశ్చన్. వాళ్ళు ఏమంటున్నారంటే, ఏది ఏమైనప్పటికీ కూడా భూమి తల్లకిందులైనా, ఆకాశం బద్దలైనా, ఏమైనా సరే మహారాష్ట్రలో జనరల్ ఎన్నికల్లో దెబ్బతిన్నామే, లోక్సభ ఎన్నికల్లో. ఆ దెబ్బ నుంచి కోలుకోవడానికి ఏమైనా సరే ఈసారి మహారాష్ట్రలో మనం అధికారాన్ని నిలబెట్టుకోవాలి, లేకపోతే దేశంలో పరువు పోతుంది, పార్టీ పోతుంది, సర్వనాశనం అయిపోతుంది అని వాళ్ళు ఈవీఎంని మేనేజ్ చేసి అసెంబ్లీలో గెలవడం చూసుకున్నారు. కానీ ఆ పరమోత్సాహంలో, ఆ ఆత్రంలో లోక్సభ స్థానం విషయాన్ని పట్టించుకోలేదు. అదిగో నిజంగా జరిగింది ఏమిటయా అంటే, లోక్సభ స్థానంలో జరిగిందే నిజమైనటువంటి ఓటింగు, నిజమైనటువంటి ఓటర్ల యొక్క మనోభీష్టం అక్కడ వ్యక్తమైంది. ఓటర్ల హృదయాల్లో ఏముందో నిజమైనటువంటి తీర్పు అది ఈ 6 అసెంబ్లీ స్థానాల్లో వ్యక్తమైనటువంటి తీర్పు అది కాదు అని వీళ్ళు చెప్తున్నారు. మరి ఏమో ఈ ప్రశ్నలకు కూడా ఎవరి అనుమానాలు వారివి చెప్పాలి. కానీ అంతుపట్టనటువంటి రహస్యము, చిక్కుముడి ఏమిటయా అంటే, 6 అసెంబ్లీ స్థానాలలోనూ ఘోరంగా కాంగ్రెస్ను ఓడించినటువంటి వాళ్ళు లోక్సభలో ఎందుకు గెలిపించారు? దీనికి సమాధానమే మనకు కావాలి. మీరు ఏమనుకుంటున్నారు? మీరు నాతో షేర్ చేసుకోండి. ఒకసారి ఆలోచిద్దాం. ఈ 6 అసెంబ్లీ స్థానాల్లోనే ఒకవేళ నిజంగా మేనేజ్ చేయడం అంటూ, మెషిన్స్ని మేనేజ్ చేయడం అంటూ జరిగితే
టోటల్గా రాష్ట్రంలో మేనేజ్ చేయడం అనేటటువంటిది కూడా జరిగిందని అర్థం చేసుకోవాల్సి వస్తుంది. అది అట్లా జరిగిందా లేదా అనేది నేను కాదు, అది కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణ. కానీ ఈ లెక్కలు చూస్తే మాత్రం మనకి అర్థమవుతుంది ఏమిటయా అంటే 6 అసెంబ్లీ స్థానాలు ఉన్నటువంటి లోక్సభ స్థానంలోనేమో కాంగ్రెస్ని గెలిపించి ఆ 6 అసెంబ్లీ స్థానాల్లోనూ కాంగ్రెస్ని ఓడించడం, బీజేపీని గెలిపించడం ఏమిటి? ఇది ఒక పెద్ద బేతాళుడి ప్రశ్న. ప్రతి ఒక్కరూ మీరు విక్రమార్కుడు అనుకొని బేతాళుని మూసుకొని ఈ ప్రశ్నకి సమాధానం మీకు ఏమనిపిస్తే అది నాతో షేర్ చేయండి. అలాగే మీ మిత్రులకు కూడా ఈ వీడియో షేర్ చేయండి. చూద్దాం ఎవరు ఏం చెప్తారు. లోక్సభలో కేవలం 1457 ఓట్ల ఆధిక్యతతో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. కానీ విషయం ఏమిటయా అంటే 6 అసెంబ్లీ స్థానాలకి లోక్సభ స్థానానికి మధ్య ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ బీజేపీకి పోలైనటువంటి ఓట్ల తేడా 1,85,000 ఓట్లు. ఏమిటి తేడా? క్యా మతలబ్ హై? ఏమిటి? దీని గురించి ఎవరికి ఏ ఆలోచన తడితే అది మీరు నాతో షేర్ చేసుకోండి. తప్పనిసరిగా నేను మీ కామెంట్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను. మిత్రులకు షేర్ చేయండి ఈ వీడియో. మిత్రులారా, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పటికైనా చేసుకోండి. థ్యాంక్ యూ.